ఈరోజు మా పాప చేసిన హడావిడి మామూలుగా లేదండోయ్. ఈ హడావిడంతా ఎవరికోసమా అనుకుంటున్నారా? సో వాళ్ళ అవ్వ తాత మా ఇంటికైతే వస్తున్నారు అందుకోసం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరైతే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చి వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా ఇంట్లో అయితే పనులు చాలా ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము. ఎలాగో నాతో పాటు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. చిన్నది కాదు, పెద్దదైతే హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను. ఇంకెలాగో అవ్వ తాత వస్తున్నారు కదా, కొంచెం నీట్గా పెడదాం ఇంట్లో అని చెప్పేసి అలా చేస్తున్నారనమాట. అంటే ఎప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఎంత అయితే అంత వర్క్ అయితే ఫినిష్ చేసే వెళ్తాను. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే కనుక ఇంకా వచ్చిన తర్వాతే చేసుకుంటాను. ఈరోజు మా ఇంటికి ఎవరు వస్తున్నారంటే మా అత్త మామయ్య అయితే వస్తున్నారు. అత్త మామ అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ కాదండి, వాళ్ళ పిన్ని బాబాయ్, వాళ్ళిద్దరైతే మా ఇంటికి అయితే వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు కొడుకు కోడలు అయితే ఇక్కడ బెంగళూరులోనే ఉన్నారు. ఎలాగో వాళ్ళ ఇంటికి వచ్చారు, ఇంకా మేము కూడా ఇన్వైట్ చేసాం మా ఇంటికి రండి అని, అందుకే వస్తున్నారు. ఇంకా అత్త మామయ్య వస్తున్నారంటే వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా స్కూల్ నుంచి రాగానే హడావిడిగా ఫస్ట్ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మా ఇంట్లో అంటూ ఎప్పుడు చేసినా కూడా వర్క్ అయితే ఇంకా అలానే ఉంటుందండి. ఇక్కడైతే పిండి అంతా చల్లేశారనమాట పిల్లలు, అందుకే ఇక్కడంతా మరీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అంటే నిన్న చపాతీలు చేశాను అనమాట. సో ఇంకా కొంచెం పిండి ఉంటే అక్కడ పెట్టాను, ఇంకా దాన్ని అంతా చెల్లేశారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంట్లో పిల్లలైతే, మనం క్లీన్ చేస్తూనే ఉండాలి, వాళ్ళంతా పాడు చేస్తూనే ఉంటారు. అంటే అన్నీ అల్లరి చేస్తూనే ఉంటారనమాట. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో తప్పదు కదా ఈ సమస్యలన్నీ, ఏం చేయలేమని చెప్పేసి అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు అన్ని నీట్గా ఎత్తి పెట్టేసి నేనైతే కసవైతే ఊడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసి పెట్టాను. ఇంకా అవి కొంచెం ఫోల్డ్ చేయరా చెప్పానమాట మా పెద్ద పాపకి. దానికి ఎలా వస్తే అలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టింది. ఎలాగో అంతైనా చేసింది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇక్కడ నేను సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాలైతే మంచిగా వేడి చేసుకున్నాను. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుని అదే నెయ్యిలోకి నేను ఇక్కడ ఒకటి పెద్దది క్యారెట్ తురుముని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ పాలు కాగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ ఉడకడానికి టైం పడుతుంది కదా. సో నేనైతే ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ సగ్గుబియ్యం వేసేసాను. తర్వాత అనుకున్నాను అయ్యో సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా క్యారెట్ని నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసి తర్వాత వేసుకున్నాను. ఈ మిస్టేక్ ఎవరు చేయకండి, ఫస్ట్ క్యారెట్ తురుము వేసుకొని ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకోండి. సగ్గుబియ్యం ఉడకడానికి టైం అయితే ఎక్కువ తీసుకోదు కదా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగినట్టుగా బెల్లం లేదా షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అలా ఉడికించుకొని లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్లేట్ కంప్లీట్గా మూసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా యమ్మీగా ఈ సమ్మర్ స్పెషల్గా మనకైతే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కోసం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమేమంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమోటో, కొంచెం చెక్క లవంగా వేసుకొని ఈ పేస్ట్ని కొంచెం సగం తీసుకుంటున్నాను. ఈ ఇంకొక సగం పేస్ట్లోకి నేను కొబ్బరి తురుముని వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము వేసుకున్న పేస్ట్ వచ్చేసి ఎందుకంటే చికెన్ కర్రీ కోసం, చికెన్ కర్రీకి మేమైతే కొంచెం కొబ్బరి తురుము అయితే వాడుకుంటాము, అలాగే కూడా చేసుకోవచ్చు. కొంచెం కర్రీ గ్రేవీ ఎక్కువ రావాలంటే నేనైతే అలా చేస్తాను. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే నిమ్మరసం ఈరోజు వేయలేదు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఒక 2 సార్లు అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని కట్ చేసుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా చికెన్ వేసుకోవడమే. చికెన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సీక్రెట్ అంటే ఒక టిప్ ఏంటంటే చికెన్ని మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అంటే ఒక 50% చికెన్ అనేది అందులోనే ఉడికిపోవాలి. అప్పుడే మనకి చికెన్ కర్రీ అయినా లేదంటే చికెన్ సాంబార్ అయినా కూడా ఏదైనా కూడా టేస్ట్ అంటూ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. రియల్లీ నేనైతే చాలా సార్లు ట్రై చేశాను అనమాట. ఎప్పుడైతే వెంటనే మనం అన్నీ వేసేసుకుంటామో
మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. సో మనం రెడ్ చిల్లీ చికెన్ చేసుకున్నా కూడా అలానే ట్రై చేయండి. డ్రై చికెన్ చేసుకున్నా కూడా మనం అలానే చేసుకోవాలి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా నేను ఇక్కడ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒకసారి కలబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మరి మాడిపోతే కష్టం. బట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్లో నుంచి వాటర్ కూడా వస్తాయి కదా, ఆ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది, ఇంకో సైడ్ సింక్లో ఉన్న పాత్రలన్నీ కడిగేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకైతే 50% చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. నేనైతే లెగ్ పీసెస్ కూడా అందులోనే వేసేసాను. అందుకని చెప్పేసి లెగ్ పీస్ని అయితే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దానికి కొంచెం ఉప్పు, కారం వేసేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత పిల్లలకైతే ఇస్తాను అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేశారు కదా, మరి ఎందుకు కారం వేస్తున్నారు అనుకోకండి. పచ్చిమిర్చి కొద్దిగానే వేశాను, అంత కారం అయితే లేవు. అందుకని చెప్పేసి కొంచెం కారం పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇంకా నీట్గా వేసేసుకుంటున్నాను. అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే అది ఉడికి కొంచెం మనకి నీళ్ళు క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పాయసం అయితే తింటున్నాను. రియల్లీ నాకైతే ఆకలిస్తుంది, అందుకే పాయసం తింటున్నాను. చూస్తున్నారుగా, పిల్లలకైతే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, కారం వేసేసి అలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇస్తాను అనమాట. అంటే రోస్ట్ చేసి ఇస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట. తర్వాత ఇంకా అత్తయ్య, మావయ్య వచ్చేసారు. ఇంకా 5 o'clockకే వచ్చేసారు. ఇంకా వాళ్ళకి వచ్చి రాగానే టీ అయితే చేసి ఇచ్చాను. టీ తాగేసి ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకొని నేనైతే వీడియో తీయడమే మర్చిపోయాను. ఇంకా ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో మావయ్య అయితే వెజ్ అనమాట, అందుకోసం అతనికి వెజ్ పులావ్ ప్రిపేర్ చేశాను, పన్నీర్ వెజ్ పులావ్. ఇంకా మా కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాను. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి అండ్ పులావ్ మావయ్యకి. 7 అయ్యేసరికి వంట అయితే అయిపోయిందండి. ఇంకా విజువల్ అయితే వచ్చేసింది. ప్రెషర్ వెళ్ళడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది కదా, ఆ గ్యాప్లో అయితే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. అంటే ఎక్కడి సామాన్లు అక్కడ నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. అంతా ఒకేసారి చేసుకోవడం కంటే అప్పుడప్పుడు చేసుకుంటే మనకి బర్డన్ అనేది తగ్గుతుంది కదా. సో నా ఒపీనియన్ అయితే అంతే అండి. సింక్లో పాత్రలు కూడా అంతే. ఈవెన్ వంట చేసేటప్పుడు ఏవైనా కొన్ని ఉంటే కనుక అవి అప్పుడే కడిగేసుకుంటాను. రోజుకి 2 సార్లు 3 సార్లు, ఒక్కొక్కసారి ఎవరైనా గెస్ట్లు వస్తే 4 సార్లు 5 సార్లు కూడా కడిగేస్తాను. తర్వాత అత్తామామకైతే తెలుగు ఫిలం పెట్టాను, జగపతి బాబుది ఓల్డ్ ఫిలము. సో మామ, అత్త ఇద్దరు కూర్చొని మూవీ చూస్తున్నారు. చూడండి మా మామ ఎంత బాగా కూర్చొని చూస్తున్నారు. మా మామకైతే చాలా 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 హెల్త్ కాన్షియస్ అయితే ఉందండి. రియల్లీ ఆయన చేసే పనులన్నీ రోజు చాలా ఫాలో అవ్వాలి అనిపిస్తుంది, కానీ మన వల్ల కాదు, నా వల్ల కాదు. సో యాక్చువల్గా మా మామకి 60+ ఏజ్, రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఆయన వచ్చేసి స్కూల్ మాస్టర్ అనమాట. స్కూల్ మాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు అయితే 100కి 200% అయితే మామలో ఉన్నాయన్నమాట. అంటే స్కూల్ మాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఓన్లీ పాఠాలు చెప్పడం ఒక్కటే కాదు కదా, అంటే వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా మనం మోటివేట్ చేయాలి. ఓన్లీ పాటలు ఒక్కటే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా పిల్లలు కూడా బోర్ కొడుతుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ క్లాసెస్కి సెపరేట్గా వెళ్ళడం కంటే మనకి స్కూల్లోనే మోటివేషన్ దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి. 100కి 100 మెంబర్స్ మారకపోయినా మోటివేట్ చేయడం వలన అట్లీస్ట్ 100లో 10 మెంబర్స్ 20 మెంబర్స్ మారినా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి మాస్టరు. రియలీ అంటే మా అమ్మ చెప్తూ ఉంటారనమాట, ఆయన స్టూడెంట్స్ ఎవరెవరు ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట మామకి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇదైతే ఫ్యాక్ట్ అండి, అంతే కదా. మనం అందరికంటే మనం పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం మంచి పొజిషన్కి వెళ్తే, అలాగే టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అవుతారు. నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఒకటే అండి, టీచర్స్ గురించి గురువు గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అని. రియలీ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ టీచర్. రియలీ అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. మాట్లాడుతూ పనులన్నీ అయిపోయాయి అనమాట. అంటే ఇంకా తినేసి ఇంకా అత్తయ్య మావయ్య అయితే వాళ్ళు కొడుకింటికి అయితే వెళ్ళిపోయారు. సో ఈరోజు నైట్ ఇక్కడే స్టే అవ్వండి అని చెప్పినా కూడా లేదమ్మా రేపు మార్నింగ్ వాళ్ళు తిరుపతికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. సో తిరుపతికి వెళ్తున్నారు నెక్స్ట్ డే, అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. సో నేనైతే ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళాలి కదా, నైట్ ఇంకా అన్ని పనులు ఫినిష్ చేసుకుందామని చెప్పేసి ఉన్న పాత్రలన్నీ కడిగేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మంచిగా ఇప్పుడైతే వాటర్ తాగేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇంకా పడుకొని నిద్రపోవాలి, మార్నింగ్ లేచి స్కూల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్స్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.